వెల్కమ్ టు లలిత ఇన్ఫో. పార్ట్ 1 చూశారు కదా. ఇక పార్ట్ 2లోకి వెళ్ళినట్లయితే కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకలో ప్రభువుగా ఎదుగుతాడు. కానీ కుచేలుడు మాత్రం పేదరికంలో తన భార్యతో జీవిస్తూ ఉన్నాడు. అలా కుచేలుని భార్య కృష్ణుని దగ్గరకు వెళ్ళి సహాయం కోరమని సూచించింది. అప్పుడు కుచేలుడు ఆలోచిస్తూ సన్నద్ధంగా తన మిత్రుని కలుసుకోవడానికి ఇదైనా ఒక అవకాశం కదా అని భావించి సరే అంటాడు. అప్పుడు కుచేలుడు తన వద్ద 4 పిడికిళ్ళ అటుకులను బహుమతిగా తీసుకొని ద్వారకకు బయలుదేరుతాడు. అలా బయలుదేరి ద్వారకను చేరుకోగా అక్కడ కృష్ణుడు సంతోషంగా తన మిత్రుని ఆత్మీయంగా స్వాగతం చెప్తాడు. వారు తమ చిన్ననాటి రోజుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు కృష్ణుడు కుచేల వైపు చూస్తూ, మిత్రమా, నా కోసం ఏం తెచ్చావు అని అడగగా కుచేలుడు మౌనంగా అలాగే చూస్తూ ఉండడం చూసి కృష్ణుడు అటుకులను చూసి ప్రేమతో స్వీకరిస్తూ, ఇది నీ స్నేహం గుర్తుగా నాకు ఎంతో ప్రీతికరం అని చెప్పాడు. ఒక పిడికెడు తింటూ రుక్మిణి మరిన్ని తినవద్దని సూచించగా కృష్ణుడు అంగీకరించాడు. కుచేలుడు సహాయం అడగకుండానే ఇంటికి చేరినప్పుడు తన ఇల్లు రాజభవనంగా మారినట్లు కనపడింది. శ్రీకృష్ణుడి దివ్య ఆశీర్వాదం అని గ్రహించాడు. కుచేలుడు కృష్ణుడికి భక్తితో జీవించాడు. ఐహిక సంపదలకు ఆకర్షితుడు కాకుండా చివరికి అతను కృష్ణుని సమీపంలో పరమపదాన్ని చేరుకున్నాడు.